దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దావీదు కీర్తన గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఆయన కీర్తనకారుడు ఈ విధంగా రచిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో అనేక మంది శత్రువులను ఆయనకి ఉన్నప్పటికీ ఆయన కోరుకుంటున్నది ఏంటంటే ఆయన శత్రువుల పట్ల ఉన్నటువంటి ఉద్దేశము కలిగినటువంటిది ఏమిటంటే, నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెదను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడిన. ఆయన అనుకున్నాడు, నేనేమి చేయాల్సింది అవసరం లేదు ప్రభువా, సమస్తాన్ని ఎరిగినటువంటి నీవు అన్నిటినీ చూస్తున్నావు, అన్నిటినీ ఎరిగావు, ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఈ విషయాలన్నిటినీ కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడు నీవు. యుద్ధము యెహోవాదే అనేటటువంటి ధైర్యము ఆయనలో ఉంది. ఆయన అనుకున్నాడు, ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆలోచించి ఎవరిని ముందుగా పెట్టుకుని వెళ్తున్నాడంటే యెహోవా తండ్రిని మాత్రమే ముందు పెట్టుకుని వెళ్తున్నాడు. మరి గొలియాతును ఆయన చంపుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఎవరి పేరట నేను హతము చేస్తున్నాను, నా దేవుని పేరట నిన్ను హతము చేస్తున్నాను నేను. ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు, యుద్ధము యెహోవాదే, నేను మాత్రం ఆఫ్టర్ పిల్లవాడినై ఉన్నాను. కనీసం వీటిను కత్తిని ఎత్తడానికి కూడా బలము లేనటువంటి దావీదు ఎన్నో అడుగులు ఎత్తున్నటువంటి గొలియాతును చంపగలిగాడనంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము ఏంటంటే యుద్ధము యెహోవాదని అనుకున్నాడు. ప్రభా, నీవు మాత్రమే నా ముందున్నావు, నీవే యుద్ధం చేస్తున్నావు, విజయము నీదే అని అనుకున్నాడు. కనుకనే ఒక చిన్న రాయితో అంత పెద్ద వ్యక్తిని చంపగలిగినటువంటి శక్తి ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే దావీదులో నుంచి కాదు, దావీదు విశ్వసించినటువంటి దేవుని దగ్గర నుంచి ఆ శక్తి వచ్చినది. అందుకే ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అంటున్నాడు, అయ్యా నాకు శత్రువులు ఎంతమంది నన్ను పొంచినటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రభా నీవు చూస్తున్నావు. అందుకని అన్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లేబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. మరి దావీదు అలసిపోలేదు, సొలసిపోలేదు. ఆయన నీతిమంతుడుగా దేవుని దృష్టికి జీవిస్తున్నాడు కనుకనే నీతిమంతులు ఎప్పటికీ కూడా మోడు బారిపోయిన మొక్కల వలె ఉండరు, వాళ్ళు ఎప్పుడు చిగురించి వారై ఉంటారని తెలియజేస్తుంది. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని సన్నిధిలో నాటబడినటువంటి మనము ఖర్జూరు వృక్షము వలె చిగురించి వర్ధిల్లునట్లుగా మనము ఉంటాము. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమునందు ఇక చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. వారి ముసలి వాళ్ళు అయిపోయినప్పటికీ కూడా అబ్రహాము చాలా ముసలివాడైనప్పుడు సంతానం కలిగినది. సారా అనింది, అయ్యా నాకు కనీసం నా భర్తతో ఉండుటకైనను కూడా నాకు ఇప్పుడు ఏమి లేదు, నా శరీరము సహకరించదు, నేను అంతటి ముసలిదాని అయిపోయాను. ప్రభా, ఇప్పుడు నాకు నువ్వు కుమారుడిని ఇస్తానని చెప్తున్నావు, ప్రభు నాకు ఎలాగ జరుగుతుందనంటే ఆయన అంటున్నాడు చూడండి ఇక్కడ, వారు ముసలితనము నందు ఇక చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా చేయుదు ఉంటారు. ఎందుకంటే ప్రభువును నమ్మినటువంటి విశ్వసించినటువంటి ఎవరు కూడా ముసలి వారు అయిపోయినారు అనుకోకూడదు, అలసిపోయామని అనుకోకూడదు. దేవుడు ఏం చేసాడు తెలుసా, ముసలి వారిలో సైతం కూడా సారమును పుట్టించగలిగిన దేవుడు నా హల్లెలూయా. ఎందుకనంటే మనము ప్రభువును నమ్మి జీవిస్తే యుద్ధము ఆయనదే. నీ శత్రువులు ఎంతమంది ఉన్నా సరే, నీకు మిత్రులు ఎంతమంది ఉన్నా సరే, అన్నిటినీ సరి చేయగలిగిన దేవుడు ఈయన ఒక్కడు మాత్రమే. అందు నిమిత్తాన్ని బట్టి మనకు ఆయన యవన కాలం మందు కాల్చినటువంటి పరిశుద్ధమైన శరీర రక్తము మన మధ్యలో కూడా ఉన్నది. దయచేసి మనము ఆయన రక్తములో శరీరములో మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు కూడా మన దేహాలను మన హృదయాలను ప్రభు తట్టు తిప్పాలి. మన దేహము మన యొక్క దేహము మన యొక్క ఆత్మను ప్రభు సన్నిధిలో మనం అప్పజెప్పేటటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, నీతిమంతుని రక్తము నీతిమంతుని యొక్క శరీరమును మనము తీసుకుంటున్నప్పుడు పవిత్ర కలిగినటువంటి జీవితాన్ని మనం కూడా జీవించాలి. ఎందుకంటే మనము చదువుతాం కదా, 1 కొరింథీయులకు 11:23లో మనము చదివినప్పుడు చక్కగా అపోస్తులైన పౌలు గారు అక్కడ రచించాడు. ఎందుకంటే ఈ శరీరమును ఎప్పుడు కూడా ఎగతాళితనంగానో అయోగ్యముగానో తీసుకోకూడదు. ఎందుకనంటే
ఈరోజు నువ్వు బాగుండొచ్చు, తీసుకొని కూడా ఏ శ్రమ, ఏ నింద, ఏ అవమానము నీ జీవితంలో రాకుండా ఉండొచ్చు. కానీ ఒక రోజుటికి ఏముంటుంది? యాకోబు పత్రికలో రాయబడింది, అయ్యా పాపము వెంటనే వచ్చి మనిషిని ఏం చేయదో, పాపం వెంటనే వచ్చి ఏం చేయదు, ఒకరిని చంపదు. అదేమో వాళ్ళ పరిపక్వం అవ్వాల. ఇప్పుడు చెట్టులో మామిడికాయ కాసింది, అది కాయ కాసినప్పుడు రాలిపోద్ది, అది పండు మాగి రాలుతుంది. ఆకు కూడా పండు మాగితేనే ఆకు రాలుతుంది. మన జీవితంలో మనం అనుకోవచ్చు, అయ్యో నేను తీసుకున్నా నాకేం కాలేదు, వారు చెప్తూ ఉంటారు ఏం కాలేదు అనుకోవచ్చు. కానీ ఇది ఒక దినానికి మొత్తంగా సమకూర్చబడుతుంది. నువ్వు చేసిన ప్రతి విషయాన్ని కూడా మొత్తం ఒక రోజుకి సమకూర్చబడి ఒక్కసారిగా హఠాత్తుగా నిన్నేం చేస్తుంది, నీ మీద దాడి చేస్తుంది. తట్టుకోలేని బాధ నీ జీవితంలో ఏర్పడుతుంది. అందుకే పౌలు అన్నాడు, అయ్యా ఈ శరీరాన్ని ఏ విధంగా తీసుకోబాకండి, దీన్ని ఎగతాళతనంగాను అయోగ్యంగా ఎప్పుడు మాత్రం దీన్ని మాత్రం మీరు తీసుకోబాకండి. దీని వలన చాలా శాపం ఉంది మీ జీవితాల్లో, మరణము కూడా మీ జీవితాల్లో ఉందని పౌలు గారు చెప్పాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని సన్నిధిలో తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ప్రభు పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకి ఆఖరి రక్తపు బొట్టును మన కొరకు కార్చాడు గనుక మనము కూడా ఆయన కుమారులమే, ఆయన కుమార్తెలైనటువంటి మనము కూడా దేవుని యొక్క విషయంలో పరిశుద్ధత కలిగి జీవితాన్ని జీవించి ఆయన యవ్వన కాలం మందు కార్చాడు మన కొరకు. ఆ శరీర రక్తములో మనము కూడా పాలు పువ్వులు పొందాలని మీ అందరి మధ్యలో కూడా నేను ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. దయచేసి ఈ మాటలు విన్న మీరందరూ కూడా దయచేసి మోకరించి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాము. ఆయన ఉన్నతమైన వాడు, గనుడు, ఆశ్చర్యకరుడు కనుక ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు. ఎందుకంటే ఆయన ఎవరు కాదట, ఆయన చెడ్డవాడైన దేవుడు కాదు. ఇక్కడే మనం కీర్తనలో చూసారు కదా మనము, ఆయన ఏమన్నాడు. ప్రార్థన చేద్దాం అందరూ కూడా మోకరించినట్లయితే.